అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లా చేయాలని ఒక బలంగా ముద్రపడే విధంగా సంఘటన వచ్చింది. ఎప్పుడు అమ్మను వేధిస్తుండేవారు చిన్న చిన్న విషయాలకి. ఎలాగంటే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ రక్షించండి అని నడిస్తే నేను లేచి వెళ్ళి విడదీశాను. ఒక కర్కోటకుడిలాగా తయారయ్యాడు. అది చివరి రోజు. ఇంకా ఆ రోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాం. ఆయనలో ఉన్న ఆలోచన లేదా ఎవరైనా ఆయన ప్రొవోక్ చేశారు? ఏమనిపిస్తుందంటే కొందరు బంధువులు ఆయన పెట్టిన బాధలు, అమ్మ నేను తమ్ముడు కోలుకోవడానికి 3 years పట్టింది, 3-4 years పట్టింది. వాళ్ళకి మరి ఆర్థిక భారం పడలేదా? అవునవును, చాలా వాళ్ళ మీద కూడా భారం పడింది. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూశారు మమ్మల్ని. ఇక్కడికి డబ్బులు కూడా మామయ్య పంపించేవాడు, పెద్ద మామయ్య పంపించేవారు. చిన్నప్పుడు అంటే నాన్నదారు భయం, వయసు వచ్చిన తర్వాత నాన్నదారికి వెళ్ళి నాన్న ఇలా కాదు అని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎంతలా భయం అంటే అండి, మీరు ఎవరు నమ్మరు. అంటే తండ్రి గుణం గురించి మనం మాట్లాడకూడదు. ఈ బంధువులు మమ్మల్ని చులకనగా, జాలిగా చూస్తే పర్వాలేదు, చులకనగా చూసేవారు. అమ్మని చులకనగా చూసేవారు. అంటే మీరు తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్నాక ఈ కేసునే డీల్ చేయాలని మీకు కంకణం కట్టుకున్నాం. ఎందుకంటే ఈ కేసుని అతను డ్రాగ్ ఆన్ చేశాడు కదా, ఇందులోనే ఇమీడియట్గా ఫోన్ చేశారు సార్. మీకు ఫోన్ చేసి బూతులు అంటే నా కొడుకు నాకే పంపిస్తారా? నేను విని పెట్టేశాను అంతే. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా ఉంటారా, సర్వీస్ మోటోలో ఉంటారా, కమర్షియల్గా వెళ్తారా? సార్ ఖచ్చితంగా సర్వీస్ మోటోలో ఉంటాను. అమ్మ కేసు వాదించిన తర్వాత భరణం తీసుకెళ్ళి సక్సెస్ అయ్యి భరణం తీసుకెళ్ళి అమ్మ చేతులు పడిన ఆవిడ ఫీలింగ్స్? సార్ యాక్చువల్గా ఇది ఒక సుదీర్ఘకాలం ఎట్లాంటి కష్టాలైనా ఎదుర్కోలే సిచ్యువేషన్ వచ్చింది. ఈ 30,000 వచ్చినప్పుడు మాకు పెద్దగా సంతోషం రాలేదు. అమ్మ హక్కుని నేను ఇచ్చాను. చిన్నప్పటి నుంచి ఎంతో బాధపడిన అమాయకురాలకు అమ్మని ఇచ్చాను. అది అప్పటి నుంచి నాకు అసలు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. భార్యాభర్తల మధ్య విభేదాలు కొన్నిసార్లు విడాకుల వరకు దారితీస్తాయి. విడాకులు దారితీసిన తర్వాత భార్య భర్త నుంచి తనకు భరణం కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు. అక్కడ సుదీర్ఘకాలం కొన్ని చర్చలు జరుగుతాయి, కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతారు, మరికొన్నిసార్లు కోర్టు ఆదేశాల మేరకు భర్త భరణం ఇవ్వాలని ముందుకొస్తుంటారు. అన్ని కేసుల్లో కూడా అలాగే జరగవు. కొన్ని కేసుల్లో భర్త భరణం నుంచి తప్పించుకోవడానికి తన ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ కోర్టులో ప్రూవ్ చేస్తుంటారు, లేదా మరికొన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఒక యువ అడ్వకేట్ సహాయంతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసి కోర్టు మెట్లు ఎక్కి దిగుతూ భర్త నుంచి భరణం 30,000 రూపాయలు సాధించారు. ఆ యువ అడ్వకేట్ ఎవరో కాదు, ఆమె కొడుకే. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు పాము శరతబాబు, అడ్వకేట్, వరంగల్ కోర్టు. చిన్నప్పటి నుంచి తన తల్లి తండ్రితో సౌఖ్యంగా చాలా హాయిగా ఉన్న వాళ్ళ కుటుంబంలో ఒకేసారి ఒక కుదుపు రావడం. ఆ కుదుపు వచ్చిన తర్వాత ఆయన తల్లి వైపు ఉండి తండ్రి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని చిన్నప్పటి నుంచి ఆయన కనిపెట్టుకొచ్చారు. అప్పటికే చాలా విషయాలు జరిగిన చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తల్లికి న్యాయం జరగలేదంటూ ఆయనలో ఒక ప్రతిజ్ఞ వచ్చింది. ఖచ్చితంగా నేనే లాయరై తన తల్లి కేసును మొట్టమొదటిసారి వాదిస్తానంటూ ఆయన ముందుకొచ్చారు. మాట చెప్పడమే కాదు, నిలబెట్టుకొని ఆయన ఖచ్చితంగా అడ్వకేట్ అయ్యి ఫస్ట్ కేసుని తన తల్లి కేసును తీసుకొని భరణం కోసం వాదించి దాదాపు 3 సంవత్సరాల కోర్టులో అయిన తర్వాత తన తల్లికి తండ్రి నుంచి 30,000 రూపాయల భరణం ఇప్పించి అతను అందరి దృష్టిలో శభాష్ అనిపించుకున్నాడు. ఆయన అడిగి అసలు ఆ కేసు ఎందుకు జరిగింది, కన్న తల్లిదండ్రులు ఏ విధంగా విడిపోయారు, తల్లి వైపే వాదించాలని నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఏంటి విషయాన్ని శరత్బాబు గారు తెలుసుకుంది. శరత్బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఎవరెవరికో న్యాయం చేయడం కాదు, ముందు మన ఇంట్లో న్యాయం చేయాలని భావించి మీ అమ్మగారికే న్యాయం చేయడం అనేది మీకు హెడ్స్ ఆఫ్. నిజంగా చాలా గొప్ప విషయం. అందరికీ న్యాయం చేయడం వేరు, మనకి జన్మనిచ్చిన తల్లికి న్యాయం చేయడం వేరు. మీరంటే అంత బలమైన కారణం ఎందుకు? ఎందుకంటే సాధారణంగా పిల్లలకి ఆ బాధలు తెలియకుండా కన్నతల్లి ఏ తల్లి అని పెంచుతుంది. పెంచడమే కాకుండా తన పడ్డ కష్టాలు పిల్లలకి దగ్గర రానికుండా, నేను ఏ విధంగా పడ్డానో ఆ విధంగా అదే బాట వెళ్లకుండా పిల్లలకి పెంచాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ మీరు లా చేసి తన తల్లికే న్యాయం చేయాలనే బలమైన కారణం ఎందుకు తీసుకున్నారు? అంతలా మీకు లా చేయాలని ఒక బలంగా ముద్రపడే విధంగా సంఘటన వచ్చింది. అంటే కేవలం ఇప్పుడు అడ్వకేట్ అయిన తర్వాత మీ అమ్మగారి కేసులో విజయం సాధించారు,
ఇంకా అందరూ అదే తరహా కేసులు తీసుకుంటారా, లేదు సామాన్యుడి వైపు తీసుకుంటారా, లేదు ప్రొఫెషనల్గా ఉంటారా, లేదు సర్వీస్ మోటోలో వెళ్తారా, లేదు కమర్షియల్గా ఉంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పాము శరత్ బాబు గారి కుటుంబ నేపథ్యం ఒకసారి. సార్ మా నాన్నగారి పేరు పాము సోమయ్య. తను ప్రస్తుతం అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. మా అమ్మగారు పాము సులోచన, తను హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తను ప్రస్తుతం లెక్చరర్గా చేస్తున్నాడు ఆసిఫాబాద్లో. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఒక పంచాయతీ వాతావరణం ఉండేది. ఎప్పుడు చూసినా మా నాన్నగారు ఎప్పుడూ అమ్మను వేధిస్తుండేవారు చిన్న చిన్న విషయాలకి. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎలాగంటే చిన్న చిన్న విషయాలకు ఇల్లు ఊడలేదని, బట్టలు సరిగా ఉతకలేదని, కూరలో ఉప్పు లేదని ఇలా కొట్టడం కూడా చాలా విపరీతంగా కొట్టేవాడు. అయ్యో, చాలా విపరీతంగా కొట్టేవాడు. అది మేము చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యాము. అమ్మ పాపం 2 days 1-2 days జ్వరం వచ్చి కూడా ఉండేది. తన పాపం ఆ జ్వరం మీద కూడా పనులు చేస్తూ ఉండేది. అలాగా నన్ను స్కూల్ పంపించడం అంతా కూడా మనసులో ముద్ర పడిపోయింది. తర్వాత మధ్య మధ్యలో ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళు పిలిచి చెప్పడము, వాళ్ళ వైపు మా నానమ్మ తాతయ్యలు పిలిచి చెప్పడము, ఇదంతా సుదీర్ఘకాలం పాటు జరుగుతూ ఉండేది. అది అలాగా 10th class వరకు జరిగింది సార్. అంటే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదంటే? అయితే మా నాన్నగారు బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవు, కాకపోతే అతను కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యాడు అనేది మా నాన్నమ్మ వాళ్ళు చెప్తారు. అయితే నేను 7వ తరగతి ఆ టైంలో ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు వెళ్ళాను. అప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నాన్నగారు వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కంప్లీట్గా ఒక 1 month తను సైకాలజీగా డిస్టర్బ్ అయ్యాడని చెప్పి సైకాట్రిక్ చూపించడము, తర్వాత తనకి ఎలక్ట్రో కన్వర్జన్ థెరపీ ఇప్పించడము అన్నీ మా అమ్మకు తెలియకుండా జరిగిపోయాయి అవన్నీ. అయితే బ్యాక్గ్రౌండ్లో ఏదో జరిగింది, వాళ్ళు డబ్బులు అడగడము, మా నాన్న ఇవ్వనని అడగడము, ఏదో సంథింగ్ జరిగిపోయింది. మా నాన్న అలా చేశారు అది. అయితే అప్పటి నుంచి కూడా ఇక నాన్నగారు కొంచెం క్యూర్ అయినా కూడా, సైకాట్రిస్ట్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తున్నా కూడా తను చిన్నప్పటి నుంచి ఏదైతే గొడవలు ఉన్నాయో అది ఇంకా ఎక్కువ అవ్వడం జరిగి చివరికి నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఒకరోజు విపరీతంగా గొడవ జరగడం, తర్వాత నాన్న మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనడము. అలా మాకు ఎలాగైందంటే ఒకరోజు తను ఇంట్లో ఏ సామాన్ లేదు ఎక్సెప్ట్ కిరోసిన్ డబ్బా. అది ఒకరోజు రాత్రి లేచి అటు ఇటు తిరుగుతుంటే ఏందని సడన్గా చూస్తే అగిపెట్ట ఎక్కడ ఉందని అడుగుతున్నాడు మమ్మల్ని. సో అప్పుడు అది పీక్ టైం అయిపోయింది. ఇక ఇది కుదరడం లేదని చెప్పేసి మళ్ళీ అదే రోజు మార్నింగ్ కూడా మమ్మీ ఒకసారి అమ్మని కొట్టాడు. అమ్మ కూడా గట్టిగా అరిచారు, నన్ను కొడుతున్నారు, నన్ను రక్షించండి అని అడిస్తే నేను లేచి వెళ్ళి విడదీశాను. అక్కడ కొంచెం పంచాయతీ జరిగి అది చివరి రోజు. ఇంకా ఆ రోజు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ప్లస్ అంత ఆలోచన కూడా రాలేదు. అలా అప్పుడు అది March 3వ తారీఖు 1992. ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్, అవన్నీ గుర్తున్నాయి. అలా అప్పుడు అమ్మమ్మ గారింటికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇక అమ్మమ్మ తాతయ్యలు చూశారు. అంటే మీరు అమ్మ తమ్ముడు ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మమ్మల్ని చూశారు. తర్వాత కూడా పంచాయతీలకు ఆయన వచ్చాడు, అన్నీ చేశాడు. కానీ మేము ఆయన పెట్టే టార్చర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి వద్దనే డిసైడ్ అయిపోయి అక్కడే ఉన్నాము. ఇక అప్పుడు అతను ఏం చేశాడంటే ఒక లీగల్ నోటీస్ పంపించాడు. ఆ లీగల్ నోటీస్ ఏమైనా పంపించాడంటే మీరు అమ్మను రావాలి అన్నట్టుగా పంపిస్తే దానికి మనం రిప్లై ఇచ్చాము. అయితే అప్పుడే ఇంటి పక్కన మాకు తెలిసిన లాయర్ ఉండేది. అప్పుడే ప్రొఫెషన్లోకి వచ్చాడు అతను చూశాడు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి అని అమ్మ వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళారు. అతనే టేకప్ చేశాడు, బాగానే చేశాడు, మొత్తము బాగానే జరిగింది. అయితే కాకపోతే ఏమైందంటే ఈయన ఒక కర్కోటకుడిలాగా తయారయ్యాడు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్ అనేది అస్సలు ఇవ్వననేది ఆయన ప్రగాఢంగా ఉండిపోయింది ఆయనకి. ఎందుకంటే వీళ్ళు మా నుంచి తప్పించుకుపోయారు, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టడం నుంచి తప్పించుకుపోయారు కదా, సాడిస్ట్ లాగా ఉండేది కదా ఆయన బిహేవియర్. తప్పించుకుపోయారని చెప్పేసి ఆయన గట్టిగా నిర్ణయించుకొని మెయింటెనెన్స్ ఇవ్వలేదు. వాయిదాల మీద వాయిదాలు, ఇప్పుడు ఈవెన్ అడ్వకేట్స్ కూడా ఆయన సజెస్ట్ చేశారు, మీరు లీస్ట్ అమౌంట్ ఇవ్వండి, మరీ అంత కాదు, ఎందుకంటే భార్య పిల్లలు కదా మీ వాళ్ళు బాధపడతారని చెప్పేసి అన్నారు. కాకపోతే ఆయన ఎంతవరకు డ్రాగన్ చేస్తే అంతవరకు డ్రాగన్ చేశాడు.
చేసి లాస్ట్కి అడ్వకేట్ చెప్పారు ఇది లాస్ట్ టైం, ఇంతకు మించితే కోర్టు అనుమతించదని చెప్పినా కూడా ఆయన తెలివి ఉపయోగించి హాస్పిటలైజ్ అవ్వడము, అబ్స్కాండ్ అవ్వడం, ఆఫీస్ నుంచి అబ్స్కాండ్ అవ్వడం, ఇప్పుడు కోర్టు నుంచి సమ్మన్స్ వెళ్తే అబ్స్కాండ్ అవ్వడం, 6 months అబ్స్కాండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు 6 months చూసి అబ్స్కాండ్ అయింది అని చెప్పి సస్పెండ్ చేయడం, అట్లా 2 times జరిగింది. అంటే వాంటెడ్లీ ఇట్ ఈస్ ఆల్సో క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ ద సర్వీస్ బుక్. ఇప్పుడు సర్వీస్ బుక్ చూస్తే ఆయనది అది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఆయనలో ఉన్న ఆలోచన లేదా ఎవరైనా ఆయన ప్రొవోక్ చేశారు. అయితే నేను ఇప్పుడు ఆలోచిస్తానండి, నా ఎందుకు ఇది జరిగింది ఫ్యామిలీలో అని ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే కొందరు బంధువులు వాళ్ళు చేశారు, వాళ్ళ పేర్లు అవన్నీ ఇప్పుడు అనవసరం, ఎందుకంటే వాళ్ళు చేశారు అనేది అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తుంది, కానీ అది వాళ్ళ ఈర్ష్యతోని ఇతను ఇప్పుడు మా అమ్మాయి ఏంటంటే మా తాతయ్య వాళ్ళకి మొదటి కూతురు, మొత్తం 7 సంతానం అయితే మొదటి కూతురు. మా నాన్నగారు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం, సో గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందని చెప్పేసి కొందరు బంధువులు ఇతన్ని ప్రొవోక్ చేసి అది చేసి చేశారనేది కూడా ఒకటి. సార్ ఆ కేసు కొంచెం పక్కన పెడితే ఒకరోజు సడన్గా మీరు అమ్మ తమ్ముడు తాతగారింటికి వెళ్ళిపోయారు. అవునండి. అక్కడే ఇంకా మీరు చదువు అంతవరకు వాళ్ళకి మరి ఆర్థిక భారం పడలేదా? అయితే అది తప్పకుండా వాళ్ళు కూడా అప్పుడే గ్రో అవుతున్నారు. మా మామయ్యలు కూడా అప్పుడే వాళ్ళు, ఎందుకంటే మీ మామయ్య గారు మీరు నానమ్మ మీ వాళ్ళే, తాతగారు మీ వాళ్ళే, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు అది వ్యతిరేకత వస్తుంది కదా. అవునవును, చాలా వాళ్ళ మీద కూడా భారం పడింది, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూశారు మమ్మల్ని, చిన్నప్పటి నుంచి మేము పడుతున్న కష్టాలు కళ్ళ ముందు చూసారు, ఈయన పెట్టే బాధలు అన్నీ చూశారు కాబట్టి వాళ్ళు కూడా విసిగిపోయారు. అరే ఇది చాలా కష్టంగా, అంటే మా తాతయ్య వాళ్ళు ట్రై చేస్తారు పిలిచి, మరి ఏంటి ఇది ఫైన్ ఎందుకు ఇట్లా చేస్తున్నా అడిగారు, కానీ మేము పెద్దగా అయ్యాం కదా, ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం కాబట్టి మాకు ఆయన అంటే ఒక రకమైన భయం ఏర్పడింది. భయం అంటే మేము ఆయన పెట్టిన బాధలు అమ్మ నేను తమ్ముడు కోలుకోవడానికి 3 years పట్టిందండి, 3-4 years పట్టింది, అంటే అందులో నుంచి బయటకు వచ్చి నార్మల్ కావడానికి. కానీ మీ మేనమామలు తాతగారు అమ్మమ్మ బాగా సపోర్టా మీకు? అమ్మమ్మ తాతయ్యలు మేనమామలు అయితే అసలు వాళ్ళు మీకు చాలా గ్రేట్, చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళు లేకపోతే మాత్రం అసలు, అయితే వాళ్ళు చూశారు కాబట్టి కూడా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసినా చేయాలని రూల్ ఏం లేదు, బట్ చాలా బాగా చూసుకున్నారు. ఇలా ఉన్నామంటే ఇప్పుడు వాళ్ళు చూసుకోవడం వల్లనే ఇలా. ఓకే, తర్వాత మీ క్వాలిఫికేషన్ విద్య అది ఎలా జరిగింది? నేను 10th class వరకు సెయింట్ పాల్స్ హై స్కూల్లో చదివానండి, హనంకొండలో. తమ్ముడేమో అక్కడ సెయింట్ థామస్ గ్రామర్ హై స్కూల్ అన్న చదివాడు. సో ఇంటర్మీడియట్ 2nd yearలో ఈ గొడవ వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నా ఎడ్యుకేషన్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిందండి, ఎంత అయినా కూడా చదవడం కుదరలేదు. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏమైందంటే డిస్టర్బ్ అయింది, పెద్దగా మార్కులు ఏం రాలేదు. తమ్ముడేమో హ్యాండిక్యాప్డ్, తమ్ముడు సెరిబ్రల్ పాలసీ ఉంది, తమ్ముడికి హ్యాండిక్యాప్. తమ్ముడు కూడా ఏం చేశాడంటే ప్రైవేట్గా రాపించాడు తమ్ముడిని. నేనేమో తర్వాత పాలిటెక్నిక్ రాశాను. పాలిటెక్నిక్ రాసి నిజామాబాద్లో నాకు డిప్లొమా ఇన్ షుగర్ టెక్నాలజీలో వచ్చింది, రిలేటెడ్ టు కెమికల్ టెక్నాలజీ, అందులో వచ్చింది. అది కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. అక్కడికి డబ్బులు కూడా మామయ్య పంపించేవారు, పెద్ద మామయ్య పంపించేవారు. బియ్యమ్మ అని కూడా అమ్మమ్మ వాళ్ళు పంపించేవారు. అక్కడ 3 years ఉండి డిప్లొమా పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను. చేసి మళ్ళీ హన్మకొండకు వచ్చాను. వచ్చి అక్కడ మళ్ళీ మా పెద్ద మామయ్య గారు ఫీజు కట్టగా నేను డిప్లొమా ఇన్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అని సిఎంసి వాళ్ళది, అది రికగ్నైజ్డ్ కోర్స్, దాంట్లో 2 years చేశాను. అది చేసిన తర్వాత మళ్ళీ అంటే ఈ నాకు ఒక మోరల్ సపోర్ట్ అనేది లేకపోవడంతో, ఒక తండ్రి లేని అది, వాళ్ళు ఇప్పుడు మామయ్యలు అయినా ఎవరైనా కూడా ఫైనాన్షియల్గా దే ఆర్ సపోర్టింగ్ మీ, కాకపోతే నాకు దగ్గరుండి వీడు ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం వాళ్ళు కొద్దిగా చేయలేకపోయినారు. అయితే నేను జిగ్జాగ్ అయిపోయింది ఎడ్యుకేషన్. అక్కడ మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే, ఇలా కాదు నువ్వు ఓపెన్ యూనివర్సిటీ కట్టు, ఇప్పుడు ఎట్లాగో పాలిటెక్నిక్ అయిపోయింది కదా, కంప్యూటర్ కోర్స్ ఎలాగో నడుస్తుంది, ఓపెన్ యూనివర్సిటీ కట్టు అంటే దాంట్లో జాయిన్ అయ్యాను. BA ఎకనామిక్స్ తీసుకున్నాను, అది కూడా సక్సెస్ఫుల్గా చేశాను. చేసిన తర్వాత అలా కంప్యూటర్ కోర్స్ ఉంది, టైపింగ్ ఉంది, ఇదంతా ఉంది కాబట్టి నేను ఒక మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనే ట్రైనింగ్ అనేది పడింది సార్ అప్పుడు పేపర్లో. ఆ యాడ్ చూసి హైదరాబాద్కి వచ్చాను. కార్వీలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దే ఇండక్టెడ్ మీ టు దేర్ కంపెనీ. అక్కడ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్గా పనిచేశాను. కానీ ఈ మధ్యకాలంలో మరి కోర్టు వ్యవహారం అదంతా అమ్మమ్మ తాతయ్యలు చూసుకున్నారు. పాపం వాళ్ళు, నేను ఎప్పుడూ ఇంట్లో ఉన్నా, వాళ్ళు కోర్టు చుట్టూ పాపం అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఇద్దరు వెళ్ళి మా బస్ ఎక్కి ఇక్కడ హనుమకొండకు వచ్చి ఒక 50 kilometers చేసి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ రావడం, ఇదంతా కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. వాళ్ళని చూసి చాలా బాధ అనిపించేది, ఎందుకంటే ఈయన ఎంత కరుకోట కూడా, అంటే ఈవెన్ అడ్వకేట్స్ని కూడా మేనేజ్ చేసేవాడు.
పాపం వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఇట్లా కాదయ్యా నువ్వు కనీసం ఇవ్వాలి, భార్య పిల్లలు వాళ్ళు ఇట్లా చేయొద్దు నువ్వు అంటే వినకపోయేవాడు కాదు. అయితే అప్పుడు అమ్మమ్మ తాతలు కూడా బాగా తిరిగి వెక్స్ అయిపోయారు. మధ్యలో అంటే చిన్నప్పుడు అంటే నాన్నదర భయం, వయసు వచ్చిన తర్వాత నాన్నదరికి వెళ్ళి నాన్న ఇలా కాదు అని మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? చేస్తే అతను అంటే మాకు ఎంతలా భయం అంటే అండి, మీరు ఎవరు నమ్మరు, అంత సాడిస్టిక్ బిహేవియర్ ఉండేది అతనిది. అతను ఎలా చేసేవాడంటే విపరీతమైన చేష్టలు చేసేవాడు, ఆక్వర్డ్ చేసేవాడు. ఎట్లా అంటే ఇట్లా కోపంగా చూడడం, అదే పనిగా చూడడం, అన్నీ సైకాట్రిక్ అవి చేసేవాడు. అమ్మ నేను అతన్ని ఎంత మంచిగా చూసుకొని ఎంత మంచిగా చేసినా కూడా అతన్ని అంటే నేను ఇప్పుడు అనుకునేది ఏంటంటే అతని గుణమే మంచి గుణం కాదు. అంటే తండ్రి గుణం గురించి మనం మాట్లాడకూడదు. బట్ అంటే నేను అనుకున్నాను అసలు ఎందుకు ఇలా జరిగింది, బయట అమ్మకి జరిగిన అన్యాయాన్ని కాదని కానీ అవునండి తండ్రి గుణాన్ని గురించి మనం మాట్లాడేంత అర్హత మనకు లేదేమంటే లేదు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది, బాధపడతా ఉన్నా అసలు ఎన్ని రోజులు అనిపిస్తా అంటే నాకు అతను ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఈవెన్ అమ్మ కూడా నేను అనుకున్నాను ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాను కదా, నాకు ఒక సిచ్యువేషన్ చూస్తే అమ్మది తప్ప నాన్నది తప్ప అని బేరీజ్ వేసుకునేవాడిని. ఎందుకంటే అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, అమ్మ ఏమన్నా నాన్నని రెచ్చగొడుతుందా, నాన్న అనేది చూస్తే మటుకు 100% ఇనిదే తప్పు ఉండేది. ఉప్పు లేదని ఇప్పుడు ఎన్నో కారణాలు వస్తుంటాయి. ఇప్పుడు నాకు ఆయనలో ఉన్న మానసికమైన వ్యాధిని మీరే కనిపెట్టి ముందే హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రాబ్లం వచ్చేది కదా. అయితే ఆ మానసిక వ్యాధిని కూడా అది యాక్చువల్గా అది పరిస్థితుల వల్ల వీళ్ళు కల్పించిన, మా నాన్నమ్మ వాళ్ళు కల్పించినది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే వాళ్ళకి ఈయన దగ్గర నుంచి డబ్బులు ఆశ ఉండేదండి. డబ్బులు ఇప్పుడు పెద్ద కుటుంబ వ్యవహారం అండి, కుటుంబ వ్యవహారం. అయితే మీరు లా చేయాలని ఎందుకు అనుకున్నారు? అయితే ఇదంతా చూస్తున్నప్పుడు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేను పెరిగాను కదండి, నేను తమ్ముడు అమ్మ. అయితే వచ్చిన తర్వాత సెలవులకు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము కంప్లీట్గా వచ్చేసినప్పుడు ఇప్పుడు బంధువులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక 10 మంది బంధువులు ఉంటే అందులో 2-3 మనల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని మంచిగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ అసలు రంగు బయటపడినప్పుడు అమ్మకు కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అది ఇప్పుడు వీళ్ళు మా బంధువులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు మేము ఏమి ఇబ్బంది పెట్టామని అనుకోవచ్చు, కానీ అవన్నీ కూడా మేము రికార్డ్ అయిపోతాయి. మా అమ్మని కూడా మా నాన్న పెట్టిన ఇబ్బంది కంటే కూడా మా అమ్మ అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు పడింది. నేను ఇబ్బందులు పడ్డాను, తమ్ముడు ఇబ్బందులు పడ్డాడు. కానీ అంటే మంచిగా చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు, బట్ ఈ చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళు చెప్పలేరు కదా. మీరు అలా ఒక కుటుంబం ఇంటాక్ట్ ఉన్న కుటుంబం అయితేనో భయపడి ఎవరు ఏమన్నారు. ఇలా బయటికి వచ్చేసరికి అమ్మమ్మ దగ్గరికి వచ్చేసరికి మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ అమ్మ చాలా ఇబ్బందులు పడింది, నేను ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందుల వల్ల నాకు ఒకటి అనిపించింది, ఇలా కొంతకాలం గడిచింది, నేను ఉద్యోగం చేస్తున్నాను, అంతా సరిగా నడుస్తుంది. కానీ ఎక్కడైనా ఈ బంధువులు చులకనగా చూసేవారండి. ఈ బంధువులు మమ్మల్ని చులకనగా, జాలిగా చూస్తే పర్వాలేదు, చులకనగా చూసేవారు, అమ్మని చులకనగా చూసేవారు. అంటే పట్టించుకోకుండా వాళ్ళు కాదు, బట్ నాకు అనిపించేది ఎందుకు నా మెంటాలిటీలో కానీ తమ్ముడు అయిన అమ్మ మెంటాలిటీలో కానీ ఒక కుదురు అనేది లేదు, ఒక స్థిరత్వం అనేది లేదు. వేరే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, మేము మాత్రం ఇది కంటిన్యూస్ కొన్ని రోజులు నడిచింది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు తండ్రి నుంచి భరణం వస్తేనేమో వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది, వీళ్ళ సెటిల్ అయింది, ఏదో ఇష్యూ, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఒకటి ఉంది అనేది ఉంటే మాత్రం వాళ్ళు ఏమనే వాళ్ళే కాకపోవచ్చు. అయితే ఈ చులకన అనేది చూడడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది. ఈవెన్ నా స్నేహితులు కూడా కొందరైతే ఓకే ఫైనాన్షియల్ పరిస్థితి ఎలాగున్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది మా పరిస్థితి మాకుంది అని ఉన్నట్టు కాకుండా చులకనగా చూసేవాళ్ళు. నాకు అది చాలా బాధ అనిపించింది. ఇలా ఉండద్దు, ఎక్కడ ప్రాబ్లం అనిపించేది. ఇంకొకటి ఏంటంటే ఈ తండ్రి అనేవాడు ఇంటి యజమాని లేకపోయేసరికి నేను కూడా లోకజ్ఞానం లేకుండా కొన్ని రోజులు నేను అట్లా ఉంటాం కదా, దానివల్ల నాలో కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది. ఈవెన్ మా వాళ్ళు అందరూ గైడ్ చేశారు, లేకుండా పోయి నేను చాలా ఆర్థికంగా కొంచెం కష్టపడ్డాను. చాలా కష్టపడేసరికి ఏ కష్టం చూసినా నాకు రూట్ ఎక్కడికి పోతుందంటే ఎందుకు అనేది ఆలోచిస్తే మా నాన్న వల్లనే అని తెలుస్తుంది. ఏ కష్టం చూసినా అసలు రూట్ అంతా ఇక్కడికి వెళ్తుంది. ఈవెన్ నేను మ్యారేజ్ చేసుకున్న నా మ్యారేజ్ అయిపోయినా కూడా మ్యారేజ్లో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈయన వాళ్ళ నుంచి వస్తుంది. వాళ్ళు కూడా ఏమంటే ఇతనికి తండ్రి వీళ్ళ దగ్గర లేడు, సో ఇతను ఏమైనా చేయొచ్చు అని కొంతమంది బంధువులు భావించడం, ఇదంతా వాళ్ళకి అట్లా వస్తుంది. ఇదంతా జరగకూడదు యాక్చువల్గా. ఎందుకంటే జరిగింది ఏదో కష్టం వచ్చింది పోయింది, ఎవరి కాలం మీద మేము నిలబడ్డాము. మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ సార్. మేడం తరపు నుంచా? లేదండి, మా బయట వాళ్ళే. సంబంధం ఎవరు చూసారు మరి మీకు? సంబంధము మా అమ్మమ్మ వాళ్ళే చూశారు. అప్పుడు జాబ్ చేస్తున్నారు మీరు? జాబ్ చేస్తున్నాను. కానీ లా ఎందుకు అనుకున్నారు? అయితే సార్, అయితే నాకు చాలా కష్టాలు వచ్చాయి. అమ్మను అలాగని చూస్తున్నారు బంధువులు. ఇప్పుడు అమ్మకు ఒక సపరేట్ సొల్యూషన్ అనేది వీళ్ళు చూపించలేదు.
ఇప్పుడు తాతయ్య వాళ్ళైనా కూడా సపరేట్ సొల్యూషన్ చూపించకపోయేసరికి ఇప్పుడు అమ్మ వాళ్ళల్లో కూడా ఇప్పుడు అక్కచెల్లెలు వీళ్ళల్లో కూడా అమ్మని ఎక్కువ చూస్తారేమో అని కొంచెం వాళ్ళు అనుకోవడం, ఎవరైనా అమ్మకి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా కొంత అడ్డుపడడం కూడా జరిగేది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే అమ్మకు కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ చూడడం చేస్తారు కదా, వాళ్ళు అనుకునే వాళ్ళు అలా ఈ ఇష్యూస్ అన్నీ వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి సుదీర్ఘంగా పోతున్నాయి, ఇట్లా కాదు. ఇతన్ని ఇప్పుడు ఏమైందంటే సార్ ఇంకొకటి, మా అమ్మమ్మ వాళ్ళు పడే కష్టము ఇదంతా కోర్టు చుట్టూ తిరిగినా కూడా అతను ఏం చేశాడంటే ఇలా వెక్స్ చేసిన తర్వాత, వీళ్ళు వెక్స్ అయిపోయిన తర్వాత అతను ఫ్రీ అయిపోయాడు. అయితే నేనేమనుకున్నాను అంటే ఇలా కాదు, ఇతను మా రిలేటివ్స్ అందరూ కూడా ఎంతమంది సంజాయించినా ఇలా కాలేదు, బయటకు వెళ్ళిపోయాడు. ఒక సాడిస్ట్ లాగా చిన్నప్పటి నుంచి మమ్మల్ని సాధించాడు, మమ్మల్ని అంతా చేశాడు, ఇలా కాదు, ఇతన్ని వదిలిపెట్టకూడదు, ఇట్లాంటి కల్పిట్స్ని వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా అమ్మకు న్యాయం చేయాలి. మేము చులకనగా చూసే వాళ్ళ కళ్ళల్లో మీరందరూ మాకన్నా తక్కువే, మీరు ఎంత బాగున్నా కూడా కష్టపడి పైకి వచ్చాము, కష్టపడి నిలబడతాము, మా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను, చులకన చూసే వాళ్ళ కళ్ళల్లో అది ఆ ఉద్దేశం పోగొట్టాలనే ఉద్దేశంతో నేను లా చేయడం జరిగిందండి. లా ఎక్కడ చేశారు? నేను లా వచ్చేసి మన ఆదర్శ కాలేజీలో చేశాను సార్. ఇక్కడ వరంగల్ ఆదర్శ కాలేజీలో చేశాను. అయితే దీనికి కూడా చాలా కష్టపడ్డానండి. యాక్చువల్గా మా స్నేహితులు కూడా చులకనగా చూసేవారు. అరే ఇదేంటి, ఇప్పుడు కష్టాలు ఏదో ఉన్నాయి, ఆర్థికంగా అది ఉన్న స్నేహితులు అనే వాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, తర్వాత ఏమైనా చేస్తాం, అంతేగాని ఇదేంటి అనేది అనిపించేది నాకు. అవి బాగా నాటుకుపోయి ఇలా కాదు, ఒక స్థాయికి రావాలి, సంఘంలో ఒక గౌరవం సంపాదించాలి, ఇలా జరిగినందుకే వాళ్ళకు కూడా తెలియాలి. చులగా చూడడం అనేది మాత్రం తప్పు కదండి, అట్లా అది బాగుండేది. అయితే అప్పుడు జాబ్ చేసుకుంటూనే నేను ఒక మిత్రుడి సలహా వల్ల లా సెట్ రాశాను. కష్టపడి అన్ని ఇబ్బందుల్లో లా సెట్ రాశాను. తర్వాత 2013లో రాశాను సార్. 2013 రాసిన తర్వాత సెలెక్ట్ అవ్వడం, అందులో ర్యాంక్ వచ్చింది, తర్వాత అటెండ్ అయ్యాను, సీట్ వచ్చింది. అట్లా జాబ్ చేసుకుంటూనే అది కాలేజీకి వెళ్ళడం జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. అయితే ఒక 2 years మళ్ళీ నాకు జాబ్ వల్ల వీలు కాలేదు సార్. వీలు కాక వదిలేశాను. బట్ అట్లా కాదు, ఫీజు అంతా కట్టేశాం కదా మనం, ఇట్లా కాదు, పట్టు సాధించాలని చెప్పేసి మళ్ళీ దాన్ని పట్టుబట్టి కంప్లీట్ చేశాను సార్. చేసి 2019లో ఎన్రోల్ అయ్యాను సార్. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సార్, అయితే అమ్మ కేసు విషయంలో తాతయ్య వాళ్ళు తిరిగి విసిగి వేసారిపోయారు కదా, నేనేం చేసేవాడినంటే కోర్టుకు వెళ్ళేవాడిని. సార్ ఇట్లా మా కేసు నెంబర్ ఇది ఉంది, దీనికి ఎలా చేద్దామని అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, దీనికి కేసు పేపర్స్ కావాలి మనకి, ఈ పేపర్స్ ఉంటే కనుక మేము చేస్తామనేవాళ్ళు. ఆ పేపర్స్ అడిగితే సార్ ఎవరైనా ఇప్పుడు కోర్టుకు వెళ్ళి కన్సర్న్ స్టాఫ్ని పట్టుకుంటే వాళ్ళు పాపం ఎతికితే దొరకకపోయేది సార్. అది ఇయర్లీ 2-3 వెళ్ళేవాడిని, దొరకకపోతే మళ్ళీ అట్లా వెళ్ళి విసుకొచ్చి అట్లా ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని సార్. అట్లా 2006 నుంచి నేను దాదాపు నేను అడ్వకేట్ అయ్యే వరకు కూడా వెళ్తూనే ఉన్నాను, దొరకలేదు సార్. అది దొరకకపోతే లాస్ట్కి అడ్వకేట్ అయ్యే ముందు నేను ఇది కాదని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు ఏం చేయాలని చేశాను. వాళ్ళు అన్నారు దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, సర్టిఫైడ్ కాపీస్ అప్లికేషన్ చేయండి, యూ విల్ గెట్ ద కాపీస్ అన్నారు. సరే అని నేను అప్పుడు అడ్వకేట్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో సార్. వేస్తే వాళ్ళు ఏమో సింపుల్గా అప్లికేషన్ వేస్తామన్నారు, దిస్ ఫైల్ ఈజ్ నాట్ కన్సర్న్ టు ద రికార్డ్ రూమ్, హెన్స్ రిటర్న్ అని రిటర్న్ చేస్తే అది తీసుకున్నాను. రిటర్న్ చేశారు, సరే రికార్డ్ రూమ్లో లేదన్నారు, మరి ఎక్కడుంది, నాకు ఒక స్పెసిఫిక్ లాఫుల్ రీజన్ కావాలని నేను అడిగితే అప్పుడు ఆర్టీఐ, ఎందుకంటే మనం కోర్టుకు వెళ్ళి అడిగితే సార్ వాళ్ళు చేస్తారు వాళ్ళ పని భారం వల్ల కూడా వాళ్ళకి వీలు కావదు. సో అఫీషియల్గా కావాలని నేను వేసాను, ఆర్టీఐ వేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. ఒకసారి ఇవ్వకుండా మళ్ళీ వేసాను, ఫస్ట్ అప్పీల్ వేసేసరికి వాళ్ళకి అనిపించింది ఇది వదిలేటట్టు లేడని చెప్పేసి వాళ్ళు ఒక ఎంప్లాయీని పెట్టి కంప్లీట్ కోర్టులో 2 రోజులు జల్లడ పట్టించారు సార్. అప్పుడు అది ఒక చెదలు బట్టి ఎక్కడో మూలకు దొరికింది. అది అంటే ఆల్రెడీ ఫైల్స్ అన్ని రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి, డిస్ట్రాయ్ కూడా పంపిస్తారు వీళ్ళు ఒక ఫేజ్లో, ఒక 3 phases. ఆ డిస్ట్రాయ్కి పంపించే దాంట్లో కూడా దొరకలేదు ఫైల్, అంతగా అది పోయింది. అంటే అది ఎవరు చేశారనేది తెలియదు, మరి అది ఖచ్చితంగా వ్యవస్థ లోపమే, దాన్ని ఇచ్చారు. ఆ కేసు ఫైల్స్ నేను తీసుకున్నాను సార్. తీసుకొని అందులో ఇక్కడ లా అయిన తర్వాత సీనియర్ దగ్గర ఎవరు వెళ్ళలేదా మీరు? వెళ్ళాను సార్. అయితే మొట్టమొదటిగా నేను అంటే లా ఫైనల్ ఇయర్లో ఉండా కూడా టైపిస్ట్గా ఒక మా సార్ దగ్గర చేశాను. ఆయన శ్రీ ఏ మదన్ మోహన్ రావు గారని నా మొట్టమొదటి గురువు సార్. అతని దగ్గర నేను 6 నెలలు చేశాను సార్. 6 నెలలు ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఆయన దగ్గర మానేయడం ఎందుకంటే అప్పుడు నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేవాడిని సార్, పార్ట్ టైం చేసేవాడిని. సో అది 2 వీలు అవ్వట్లేదు సార్ అని చెప్పేసి కొంచెం నేను మానుకుంటాను సార్ అంటే మానుకోమని. అప్పుడు
అంటే మీరు తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నాక ఈ కేసునే డీల్ చేయాలని మీకు కంకణం కట్టుకుంది. అనుకున్నాం కాబట్టి ఎందుకంటే ఈ కేసుని అతను డ్రాగ్ ఆన్ చేశాడు కదా, ఇందులోనే తీసుకోవాలి, ఇందులోనే అతను డబ్బులు అమ్మకి ఇప్పించాలనేది ఖచ్చితంగా. మీ ఈ ప్రక్రియలో ఎలా కొనసాగిందండి? ఎలాగంటే సార్ ఇప్పుడు దొరికింది కదా సార్, దొరికిన తర్వాత ఒక సూపరింటెండెంట్ గారు పిలిచారు, అవన్నీ సెట్ పెట్టారు, అసలు ఏం జరిగింది ఈ కేసులో ఎంతవరకు నడిచిందని మొత్తం తీసి చూశారు సార్. చూసి అతను కూడా అర్థమైంది, ఎందుకంటే ఇది పెద్ద మంచి స్టోరీ ఉంది అసలు యాక్చువల్గా పాపం ఇదంతా జరిగిందని ఆయన కూడా అర్థమైపోయి మొత్తం చూశారు. చూసి చెప్పారు, సార్ దీనికి ఈపీ చేసుకోవాలి, మీరు ఒక సీనియర్ లాయర్ని కన్సల్ట్ కండి అన్నాడు. అంటే నేను అన్నాను అదేంటి మళ్ళీ సీనియర్ లాయర్ అంటే అగైన్ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఫీజు మళ్ళీ డ్రాగింగ్ అని మా ఫాదర్ వచ్చి అతనికే డబ్బులు ఇచ్చి ఇలా చేయడం చేస్తాడు ఆయన. అందుకని ఇలాగా అని చెప్పేసి నేనే థరోగా సబ్జెక్ట్ చదివి దీన్ని ఏం చేద్దామని చదివి కొందరు అయితే ఈ ప్రక్రియలో ఈ కోర్ట్ స్టాఫ్ కూడా కొంచెం నాకు సహకరించారు సార్. ఎందుకంటే ఇది ఏదో విధంగా మిస్ప్లేస్ అయింది, జరిగింది ఎన్నో సంవత్సరాల క్రితమైనా కూడా. అని ఒక భానుమూర్తి అనే సార్ ఉన్నారు సార్, అతను కూడా నాకు హెల్ప్ చేశారు సార్, అంటే ఎట్లా ఫైల్ చేయాలి ఏది అని చెప్పారు. అతని హెల్ప్ తీసుకున్నాను, నేను సబ్జెక్ట్ ప్రిపేర్ చేశాను, అన్నీ చేసి ప్రిపేర్ చేసి అతను చూపించేది నేను, సార్ ఇది కరెక్టేనా అంటే ఓకే సార్ ఇది బాగుంది, మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు అని ఆయన కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆ విధంగా వేసాము. అయితే యాక్చువల్గా మనకి సూట్ ఫర్ రికవరీ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది 12 years ఉంటుంది సార్. యాక్చువల్గా 3 years అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఉంటుంది. హిందూస్ కాకుండా అయితే ఎవరైనా కూడా 12 years లోపు వేసుకోవచ్చు సార్. ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయాలంటే 12 years టైం లిమిటేషన్. ఇది 12 years దాటిపోయింది, 29 years అయింది. ఎలాగా అని ఆలోచిస్తే నేను రీసెర్చ్ చేశాను సార్. చేస్తే నాకు ఒక సైటేషన్ దొరికింది. ఆ సైటేషన్ పట్టుకున్నాను, సేమ్ ఎగ్జాక్ట్ టైం, అది కూడా ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. దీన్ని పెట్టాను, అప్లై చేశాను. సో సక్సెస్ఫుల్గా నెంబరింగ్ చేయించాను. అప్పుడు జడ్జి గారు నాగేశ్వరరావు సార్ అని ఉండే చాలా హెల్ప్ చేశారు సార్, సార్ కూడా చేసి నెంబరింగ్ అయింది సార్. సక్సెస్ఫుల్గా నెంబరింగ్ అయింది. నెంబరింగ్ అయిన తర్వాత దాన్ని ప్రొసీడ్ అయ్యింది. సమన్స్ అనేవి మా ఫాదర్కి ఫస్ట్ సమన్ పంపించారు, మా నాన్నగారు సమన్ పంపించాను సార్. చూసి ఏమన్నాడు ఆయన? ఇమీడియట్గా ఫోన్ చేశారు సార్. మీకా? ఫోన్ చేసి బూతులు తిట్టారు. అది రికార్డ్ చేశాను నేను. బూతులు ఆయన అంటే అతను అట్లాంటి పర్సన్ ఎవరు ఉండరు సార్ జనరల్గా. అంటే నా కొడుకు నాకే పంపిస్తారా అంటే నేను ఏమన్నానంటే ఫోన్ చేశాను. అప్పుడు ఏంటంటే అతను కొన్ని పైసలు ఇస్తాను, అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండేవాడు. డబ్బులు ఇస్తానని ఒక 3,000 2,000 ఇచ్చేవాడు తప్ప అతనికి ₹1,00,000 వచ్చినా కూడా ఎక్కువ ఇస్తాను రండి చూద్దాను అనకపోయేవాడు. ఓకే. సో నేను ఇది పోయింది నేనేమన్నా అంటే ఏమని చెప్పానంటే నాన్న నేను వస్తున్నాను ఇంట్లో ఉండు అని చెప్పాను. అతను దొరకడు కదా, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ ఉంది కదా. ఉంటాను వచ్చేసా అన్నాడు. సమన్స్ పంపించాను, ఎటు పోవడానికి లేదు, సైన్ చేశాడు, సమన్స్ వచ్చాడు. ఇమీడియట్గా ఫోన్ చేశాడు నాకు. కోర్టు వాళ్ళు నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి ఏరా నాకు నోటీస్ పంపిస్తావా అదా ఇదా, నేను నమ్మితే ఎట్లా వేస్తావు అది ఇదా అని అన్నాడు. అంటే నేను విని పెట్టేశాను అంతే. ఆయన అడ్వకేట్ని ఎవరు పట్టుకున్నారు సార్? ఆయన ఏం చేస్తారంటే సార్ అతని లొకాలిటీలో ఉన్న ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు సార్. పెట్టుకున్నారు, వచ్చారు వకాలత్ వేశారు. వకాలత్ వేసిన తర్వాత అయితే అతను ఏమనుకున్నాడు అంటే వీడు నా కొడుకు ఇప్పుడే వచ్చాడు, సబ్జెక్ట్ ఏంది లేదు అని ఇదివరకు ఉన్న టాక్టిక్సే ప్లే చేద్దాం అనుకున్నాడు. కాకపోతే అక్కడ ఏమైందంటే నేను చాలా సివియర్గా పర్సూ చేస్తున్నాను డేట్ బై డే, ఎక్కడ మిస్ చేయకుండా. అయితే అతను రాలేదు, ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఎక్స్పర్ట్ అయిపోతే సరే చూసి ఆయన తీసుకున్న లైన్ ఏంటంటే అసలు సార్ ఆయన తీసుకున్న లైన్ డిఫెన్స్ ఆయన తీసుకున్న డిఫెన్స్ ఏంటంటే 12 years అయిపోయింది, పనికే రాదంటాడు. 12 years అలా ల్యాబ్స్ అయిపోయింది. అతని ఉద్దేశం కూడా అదే, ఎందుకంటే మిస్ప్లేస్ అయినాయంటే మరి అది ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. కానీ వాంటెడ్లీ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ సూట్ పైన నెంబర్ ఉంది, కింద నెంబర్ ఉంది, అన్ని నెంబర్లు అన్ని సూట్స్ ఉన్నాయి. ఈవెన్ 82 ఎప్పటియో ఫైల్స్ అని కొందరు వేస్తే వస్తున్నాయి. ఈ ఫైల్ ఎందుకు రాలేదు? నేను కోర్టు వాళ్ళని కూడా ఇదే అడిగాను. అన్ని ఫైల్స్ ఉన్నాయి, నేను రికార్డ్ రూమ్లోకి ఒకసారి స్పెషల్గా వెళ్ళి చూశాను సార్, పర్మిషన్ అడిగి. ఆ ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్ దగ్గర స్పేస్ ఉంది, అక్కడ ఫైల్ లేదు, మిస్ప్లేస్ చేశారు. అది కోర్టు ఏమన్నారండి 12 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వచ్చినందుకు? అయితే నీ సైటేషన్ పెట్టా. వాళ్ళు కూడా వాళ్ళకి ఒకటి అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇతను మమ్మల్ని సతాయించడానికి వేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, వరంగల్ మా బార్ ప్రెసిడెంట్ గారు ఉండేది, అతనితో ఫోన్ చేయించారు నాకు. ఏంటంటే బ్రదర్ మీరు ఆర్టీఐ వేశారంట, అట్లా కాదు కదా, మనం అడిగితే ఇస్తారు కదా, మన బార్ అండ్ బెంచ్ రిలేషన్ అలా ఉంటుంది అంటే లేదు సార్, అందులో నేను పిటిషనర్ని, ఇట్ ఇస్ మై కేస్, పర్సనల్ కేస్ అంటే. ఓ అలాగా బ్రదర్, అట్లయితే ఐఎమ్ ఎట్ యువర్ సైడ్, నేను మీ సైడే ఉంటాను, ఖచ్చితంగా కొట్లాడదామని. ఎవరైనా కూడా అది ఆ గ్యాప్ ఎంతకాలం వచ్చిందండి? ఏ గ్యాప్ సార్? ఇప్పుడు మీరు సమాన్లు ఇచ్చారు మీ నాన్నగారికి? ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత కోర్టుకు వచ్చారు ఆయన? వచ్చారు సార్, వచ్చారు. ఏమన్నారు? వచ్చారు సార్, అతను వచ్చి అదే కోపంగానే ఉన్నారు, అప్పటి నుంచి కోపంగానే ఉన్నారు ఆయన. అంటే మొదటి నుంచి కూడా మా కోర్టులో చూసారా మీకు? చూసారు. ఏమన్నారా? ఏమన్నారు,
అంటే ఆ ప్రక్రియ ఎంత ఒక సంవత్సరం నడిచిందా? అయితే 28 ఆగస్టులో 2021లో వేసాను సార్. అది ఇప్పుడు అతని డిగ్రీ ఏమో 2 ఫిబ్రవరి 2022లో వచ్చింది సార్. డిగ్రీ ఎక్స్పర్టీ డిగ్రీ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా వచ్చి సెటిసైడ్ వేసాడు తను. ఆ సెటిసైడ్ ఇప్పుడు అది సెటిసైడ్ వేస్తే అది మళ్ళీ ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది, తర్వాత పోస్ట్పోన్ అయిపోయి ఇప్పుడు మొన్న మళ్ళీ స్టార్ట్ అయింది సార్ కేసు. అది ఎంత భరణం ఎంత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది? అది అందులో మాత్రం చాలా తక్కువ సార్. యాక్చువల్గా ఎంతంటే 92 నుంచి 500 రూపీసే డిగ్రీ అయింది ముగ్గురికి. అయితే నేను ఆ టైం వరకు మేజర్ అయ్యాను, తమ్ముడు మేజర్ అయ్యాడు. సో మాకు వర్తించదు. అమ్మకి ఒక్కరికి 500 నెల చొప్పున 12 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తే ₹1,08,000 వచ్చింది సార్. అంతే, చాలా తక్కువే అది కూడా. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా దాన్ని ఫైల్ తీసుకురావాలి, దాన్ని చేయించాలనేసి. ₹1,00,000 ఇచ్చారా? ₹1,00,000 ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు గార్నిష్ ఆర్డర్ అనమాట. బ్యాంకులో ఆయన అకౌంట్లో ఆ విత్హోల్డ్ అయ్యాయి. విత్హోల్డ్ అయ్యగానే ఇమీడియట్గా వచ్చాడు. అరే ఇలా విత్హోల్డ్ అవుతాయి, తప్పు, నేనే బ్యాంక్కి వెళ్ళి చెప్పాను అనుకున్నాడు. అది కాదు, అక్కడి నుంచి యాక్చువల్ గార్నిష్ ఆర్డర్ పాస్ అయిపోయింది అనగానే తను ఇమీడియట్గా లాయర్ కన్సల్ట్ అయ్యారు. మళ్ళీ కన్సల్ట్ అయ్యేసి ఇట్లా అయింది అట్లా అయిందంటే వచ్చి ఇమీడియట్గా సెట్ సైడ్ వేసాను. వాళ్ళు కౌంటర్ వేసారు. డబ్బులు వచ్చాయా రాలేదా? విధులే అవి రాలేదు సార్. అయితే నేనేం చేశాను, దీంతో పాటుగా మెయింటెనెన్స్ కేసు వేసాను ఫ్యామిలీ కోర్టులో. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 125 కింద వేసాను. వేసి ఇవన్నీ ఇదంతా కంటిన్యూసే కదా సార్, అతను మధ్యలో కలుస్తున్నాడు, ఇవన్నీ కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందులో అది వేసిన తర్వాత డీవీసీ వేసాను. తర్వాత ఇట్లా నేను వేసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ దొరుకుతాడు నాకు, అన్ని కేసులు చేద్దామని రెడీ ప్రిపేర్ అయ్యాను నేను. ఎక్కడ దొరికితే అక్కడ. అతనికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే ఇతను నా చుట్టూ కేసులు వస్తున్నాయి, వీడు చాలా స్ట్రిక్ట్గా అయిపోయాడు అని చెప్పేసి మొన్న ఒక రోజు వచ్చి నేను 30,000 ఇస్తాను, కాంప్రమైజ్ అవుతాను అన్నాడు. అంటే సరే ఆ విషయం వచ్చి జడ్జి గారి ముందు చెప్పు, బయట కాదు, ఎందుకంటే తను అట్లా చేస్తాడు సార్. అయితే జడ్జి గారి ముందు కూడా ఒప్పుకున్నాడు. జడ్జి గారు కూడా అడిగారు. జడ్జి గారు కూడా అర్థం కాలేదు ఏంది ఇంత ఇది సిచ్యువేషన్ అనేది. వాళ్ళు కూడా చాలా షాకింగ్ సార్, కొత్త కేసు యాక్చువల్గా. వాళ్ళు కూడా విని మరి మీరు ఇస్తారా, మీకు ఎంత వస్తుందంటే నాకు 96,000 ఇట్లా వస్తుందండి, ఇస్తానని చెప్పాడు. ఓకే అని చెప్పేసి వాళ్ళు లోక్ అదాలత్కి రిఫర్ చేశారు. ఇమీడియట్ అదే రోజు అవార్డు అయిపోయింది. ఫస్ట్ మంత్ బై హ్యాండ్ ఇచ్చాడు తను, మొన్న రీసెంట్గా ఇచ్చాడు. అమ్మకి ఇచ్చారు, మీకు ఇచ్చారు? నాకు ఇచ్చారు సార్. నేను అమ్మకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఫస్ట్ మంత్ 30,000 వచ్చింది. 30,000 వచ్చింది. ఇప్పుడు ఇంకా ఫైట్ ఏం చేస్తున్నారు మీ నాన్నగారి మీద? ఇంకా ఫైట్ ఇప్పుడు డీవీసీ ఒకటి ఉంది సార్, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది. ఎక్కడ చాలా గ్యాప్ వచ్చింది, ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడ ఉంటుందండి? అది కంటిన్యూయింగ్ అఫెన్స్ సార్. యాక్చువల్గా ఇది కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అతను మధ్యలో కలుస్తాడు, ఒకసారి ఇంటికి వస్తాడు, ఫోన్లో బెదిరిస్తాడు, ఇవన్నీ కాజ్ ఆఫ్ కంటిన్యూస్ యాక్షన్ సార్. ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ మీద అంటే అవన్నీ ప్రూవ్ చేయగలరా మరి మీరు? 100% సార్, ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. అతను ఇంటికి వచ్చి ఒకసారి బెదిరించినప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే సార్, మేము భయపడుతూ పెరిగాము ఆయన ముందు, అమ్మ కూడా భయపడుతూ, ఆయన అంతలా చేశాడనమాట. సో ఇప్పుడు కూడా భయపడతారు అనుకుంటాడు ఆయన, అంత పెద్దగా. సార్ ఇప్పుడు మీరు భరణం కోసం ఆవిడ వేశారు, నా భర్త నుంచి కావాలి, 2 పిల్లలు పెంచడానికి కావాలని ప్రతి మహిళకి ఒక హక్కు ఉంటుంది సార్. అమ్మ కానీ ఆవిడకి ఆదాయం ఉంది అని ప్రూవ్ చేస్తే భరణం ఆగిపోతుంది కదా? అవునండి, ఆగిపోతుంది. కాబట్టి నా కొడుకు లేదు, నా పిల్లలిద్దరూ కూడా పెరిగారు, అవునండి, వాళ్ళిద్దరు ఆదాయంతో నా భార్య సంపాదించుకుంటుంది, నేను రిటైర్ అయిపోయానని, అంటే మీ కేసు గురించి కాదు, అవును, జనరల్గా ఆ విధంగా ఇస్తే కేసు నిలబడుతుందా? ఆ కేసు ఖచ్చితంగా నిలబడదండి. ఎందుకంటే భార్యను పోషించడం భర్త హక్కు. అవును, ఇట్స్ ఎ మోరల్ డ్యూటీ. 100% ఖచ్చితంగా అదే ఏంటంటే చూడాలి. కాబట్టి ఈవెన్ ఇప్పుడు మనకి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఏంటంటే భార్య ఏది జీతం చేస్తున్నా కూడా షీఈ్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్. ఇప్పుడు మా అమ్మ లాంటి కేసు వచ్చింది అనుకోండి, అవునండి, దాదాపు 15 సంవత్సరాల తర్వాత సార్ ఒక మహిళ భర్త నుంచి భరణం కోసం, ఎందుకంటే చాలామంది మహిళలు భర్త మీద ఆధారపడి ఉంటారు, వీళ్ళు కూడా వాళ్ళు ఎలాగ ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వీళ్ళు కూడా ఉంటారు. అటువంటి మహిళలు 12 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకేమి చేయలేం, విసిగిపోయిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా అండి, అది యాక్చువల్గా ఇది చచ్చిపోయేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది ఈ బంధం ఎన్ని రోజులు ఉన్నా కూడా మనము ఖచ్చితంగా ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకొని 100% కోర్టుకు రావచ్చు, కేసు వేయచ్చు, గెలవచ్చు. ఒకవేళ ఆయన ఆదాయం కోల్పోయాడు అనుకోండి, అప్పుడు ఆయన ఆదాయం కోల్పోయినా కూడా ఆయన స్థిరచరాస్తులు చూస్తారు. ఏది లేదనుకోండి, ఏది లేనప్పుడు అది కొంచెం కష్టంగానే ఉంటుంది సార్, అది కష్టంగానే ఉంటుంది. బట్ మనకి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అంటే భార్యను బెగ్ బారో స్టీల్ ఏమైనా చేయండి, భార్యను మాత్రం చూడాలనేది మాత్రం కోర్టు ఉంది. అమ్మ కేసు కాకుండా ఇంకా మీరు చేస్తున్న కేసులే ఉన్నాయి? అయితే ఈ అమ్మ కేసులు మొత్తం 3 ఉన్నాయి సార్. 3 తర్వాత నాకు ఇంకొక కేసు సూట్ ఫర్ పార్టీషన్ వచ్చింది సార్. సూట్ ఫర్ పార్టీషన్
2 సూట్ ఫర్ పార్టిషన్స్ ఉన్నాయి సార్. తర్వాత ఒకటి 498A కేసు ఉంది. ఇంకా మనీ సూట్స్ ఉన్నాయి సార్. అంటే ఇవన్నీ మన ఫ్రెండ్స్ ద్వారా అలాగా నాకు వస్తున్నాయి. అయితే 2019 నుంచి ఈ 3 years గ్యాప్లో చాలామందికి ఇన్ని కేసెస్ రావు సార్. బట్ నా అదృష్టం ఏంటంటే కొంచెం వస్తున్నాయి. అది కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను సార్. అంటే మీ అమ్మగారు పడ్డ కష్టాన్ని చూసి ఆమెకి ఏదో న్యాయం చేయాలని మీరు న్యాయం చేశారు. అవును సార్. ఫ్రీగా తీసుకొని కన్నతల్లి కాబట్టి తీసుకొని అవును సార్. అవును సార్. చాలా సంతోషం. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా ఉంటారా, సర్వీస్ మోటోలో ఉంటారా, కమర్షియల్గా వెళ్తారా? సార్ ఖచ్చితంగా సర్వీస్ మోటోలో ఉంటాను సార్. ఎందుకంటే నేను ఒక బాధితుడిని, ఒక విక్టిమ్ని కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ మోటో ఎక్కువ ఉంటుంది సార్. ప్రొఫెషనల్ అది కమర్షియల్ అనేది తక్కువ ఉంటుంది సార్. చూసి ఆ సిచ్యువేషన్ గమనించే నేను ఉంటాను సార్. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఉంటే ఫ్రీగా అయినా చేస్తాను, అలాగైనా నాకు. అంటే సాధారణంగా ముందు ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు అందరూ ఇదే మాట చెప్తారు, తర్వాత మారిపోతుంటారు. అది సార్, అక్కడే తేడా ఉంది సార్. నేను విక్టిమ్ని, స్టిల్ ఐ ఫీల్ ఒక పెద్ద అగాధం ఉంది సార్ నా వెనకాల. ఒక పెద్ద అగాధం ఉంది. ఏంటంటే నాకు తండ్రి ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన ఆజమాయిషి కానీ నాకు లేవు. కాబట్టి అది నాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు అది ఉండదు, రాదు సార్. ఓకే. మీరు అమ్మ కేసు వాదించిన తర్వాత భరణం తీసుకెళ్ళి సక్సెస్ అయ్యి భరణం తీసుకెళ్ళి అమ్మ చేతులు పడిన కాబట్టి ఫీలింగ్స్ ఏంటండి? సార్ యాక్చువల్గా ఇది ఒక సుదీర్ఘ కాలం జరిగింది సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మా బంధువులు కూడా షాక్ అయిపోతారు, ఏంటి ఇంతలా వీడు చేశాడని. ఎందుకంటే మాకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే సార్, మేము ఒక గుండె రాయి అయిపోయింది సార్ మాది. ఏ కష్టాలున్నా అమ్మ నేను తమ్ముడే పంచుకున్నాం, కానీ మనసారా పంచుకున్న వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య పంచుకున్నారు. మా పెద్ద మామయ్య, తర్వాత మా థర్డ్ మామయ్య, పెద్ద మామయ్య అంటే మా రాంబాబు గారు అని, తర్వాత శ్రీనాథ్ గారు అని, వీళ్ళు ఎక్కువగా క్లోజ్గా ఉండి మాతో ఉన్నారు. అయితే ఇది బయటికి ఎవరు కూడా అంతగా మమ్మల్ని మా కష్టాన్ని పంచుకోలేదు సార్. అయితే అవన్నీ పడి మేము ఎలాగైపోయామంటే ఎట్లాంటి కష్టాలైనా ఎదుర్కోలే సిచ్యువేషన్ వచ్చింది. ఈ 30,000 వచ్చినప్పుడు మాకు పెద్దగా సంతోషం రాలేదు సార్. వచ్చినా కూడా మా మధ్యలో మేము పంచుకున్నాం, కానీ ఇప్పుడు యుద్ధం గెలిచిన తర్వాత మా యుద్ధంలో గెలిచిన సంతోషాన్ని మేము ఎవరితో పంచుకోలేకపోయాం. ఎందుకు? తాతయ్య అమ్మమ్మ ఉన్నారు కదా. అయితే తాతయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు, అమ్మమ్మ ఉన్నారు. కానీ అమ్మమ్మ కూడా మేము చెప్పొద్దనే అనుకున్నాము ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు తెలిసినప్పుడే చేద్దాంలే. మీ అమ్మగారు ఫీలింగ్స్ ఏంటండి? మా అమ్మగారు అయితే అసలు తను చాలా బాధపడింది సార్. బాధపడింది, ఏమీ అనిపించట్లేదు ఏంటిరా గిన్ని అని అసలు ఇది అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసేవారికి అమ్మ కూడా చాలా సంతోషపడింది. నాకు కూడా చాలా హ్యాపీనెస్ వచ్చింది సార్. ఎందుకంటే అమ్మ హక్కుని నేను ఇచ్చాను. చిన్నప్పటి నుంచి ఎంతో బాధపడిన అమాయకురాలకు అమ్మని ఇచ్చాను అనేది, అది అప్పటి నుంచి నాకు అసలు చాలా చాలా హాయిగా అనిపించింది. అంటే ఒక రిజల్ట్ వచ్చింది. నా అంతటా నేనుగా ఎంతమందిని ట్రై చేయొచ్చు సార్. ఇప్పుడు మా పెద్ద మామయ్య గారు అని ఎవరైనా ట్రై చేయొచ్చు. కొందరైతే వచ్చారు ట్రై చేద్దామని, తిరిగాడు వెళ్ళిపోయాడు. వాళ్ళని కూడా ఇతను ఈ అడ్జస్ట్మెంట్స్ వల్ల వాళ్ళు కూడా వదిలేశారు. ఎవ్వరు చేసేది ఉండే, వాళ్ళు కూడా పట్టుబడి చేయాలి సార్. యాక్చువల్గా అయితే చేయాలి, కానీ చేయలేదు. నా అంతటా నేనే చేసుకున్నాననే సంతృప్తి మాత్రం నాకు ఉంది సార్. మీకు లక్ష్యం ఏంటంటే ఇంకా? సార్ నా లక్ష్యం ఏంటంటే ఒక మంచి వకీలుగా ఒక న్యాయం కోసం పోరాడే వకీలుగా, ఎదుటి వాళ్ళు వచ్చి ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి సార్, ఇద్దరు లాయర్లకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు లోపరుచుకుంటారు. అలా కాకుండా న్యాయం వైపే ఉండి మా అమ్మ చెప్పిన ఆశయాల వైపు నడుస్తూ అలా పెద్ద వకీలుగా స్థిరపడాలనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు నేను వరంగల్ కోర్టులో ఎన్రోల్ అయిన తర్వాత, ఇక్కడ వచ్చిన తర్వాత ఇది నా ఒక్కని విజయం అని కూడా నేను గర్వంగా చెప్పుకోలేను సార్. అంటే నా వెనుక ఎవరెవరు ప్రోత్సాహం ఉన్నదంటే నాకు కొందరు స్నేహితులు ఉన్నారు సార్. ఇప్పుడు అడ్వకేట్ నేను చేస్తున్న పోరాటం కానీ, ఆర్టీఐ వేయడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలామంది స్నేహితులు ప్రోత్సహించారు సార్. చాలామంది స్నేహితులు అసలు నాకు తెలియకుండానే ఒక మంచి స్నేహితుల తయారయ్యారు. తర్వాత సీనియర్స్ కూడా సార్, వరంగల్ కోర్టులో ఉన్న సీనియర్స్ అందరూ కూడా ఎవరిని వెళ్ళి ఏ డౌట్స్ అడిగినా, ఏమైనా ఇట్లా సిచ్యువేషన్ చెప్పినా, అంటే నా ఓన్గా పర్సనల్ సిచ్యువేషన్ చెప్పకపోయినా ఏది అడిగినా కూడా చాలా మంచిగా ఆహ్వానించి చెప్పేవాళ్ళు సార్. సో ఇందులో వాళ్ళ పాత్ర కూడా చాలా ఉందండి సార్. ఇప్పుడు నా స్నేహితుల పాత్ర, న్యాయవాద మిత్రుల పాత్ర, తర్వాత మా సీనియర్ న్యాయవాదుల పాత్ర, తర్వాత కోర్టు స్టాఫ్ పాత్ర కూడా ఇందులో చాలా ఉందనే చెప్పొచ్చు సార్. ఓకే. చిన్నప్పటి నుండి కన్న తండ్రి కన్న తల్లికి పెట్టిన కష్టాలను కల్లారా చూసిన శరత్బాబు ఖచ్చితంగా తన తల్లికి న్యాయం చేయాలంటూ పోరాటం చేసి తల్లికి భరణం ఇప్పించారు.
ఈ భరణం వెనుక తన ఒక్క విజయం కాదు, తన స్నేహితులు, తన సీనియర్స్, తన బంధువుల సహకారంతో దీన్ని సాకారం చేశానంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం శరత్ బాబు గారితో ఎక్స్ట్రా ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.